సో మచస్ నమస్తే, వెల్కమ్ టు డే 8 ఆఫ్ లెర్నింగ్ ప్రీమియర్ ప్రో ఫ్రమ్ బేసిక్స్. డే 7లో మనం ఫుటేజ్ని కట్స్ అండ్ ట్రిమ్స్ ఎలా చేయాలో చూసుకున్నాము. ఈ రోజు మనం ఆ ఫుటేజ్ని డిలీట్, రీఅరేంజ్ అండ్ మూవ్ ఎలా చేసుకుందామో తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ప్రీమియర్ ప్రో టైమ్ లైన్ ప్యానెల్కి వచ్చేస్తే మనం లాస్ట్ క్లాస్లో కావాల్సిన బాహుబలి క్లిప్స్ అన్నిటిని కట్ చేసి పెట్టాం కదా. సో బాహుబలి క్లిప్స్ కాకుండా ఏవైతే ఫుటేజెస్ ఉన్నాయో అవన్నిటిని డిలీట్ చేసేసి మొత్తం ఫుటేజ్ని రీఅరేంజ్ చేసుకుందాము. సో మనకి కావాల్సిన బాహుబలి ఫుటేజెస్ అన్నీ ఇక్కడ మధ్యలో గ్యాప్స్లో ఉన్నాయి. ఇది ఇంకోటి, ఇది మధ్యలో ఇంకోటి, ఇది ఇలా మధ్యలో ఉన్నాయి కదా. సో అవన్నిటిని ఎలా డిలీట్ చేయాలో చూసుకుందాము. ఇప్పుడు ఫుటేజ్ని డిలీట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎలా డిలీట్ చేసినా మీకు ఫైనల్గా కావాల్సింది ఫుటేజ్ డిలీట్ అవ్వడం. ఒక్కొక్క క్లిప్ని వేరే టైప్గా డిలీట్ చేసి చూపిస్తాను, మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫుటేజ్ వచ్చేసరికి మనం ఈ ఫుటేజ్ మీద వెళ్ళి రైట్ క్లిక్ కొడదాం. పైన క్లియర్ వస్తుంది, క్లియర్ కొట్టేసి డిలీట్ అయిపోతుంది. కింద వచ్చేసి సేమ్ రైట్ క్లిక్ కొట్టేసి ఆడియో ట్రాక్ని కూడా క్లియర్ చేసేద్దాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫుటేజ్కి వద్దాము. ఈ ఫుటేజ్ని ఎలా డిలీట్ చేద్దామంటే ఒక్కసారి బయట ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి ఏ క్లిప్స్ అయితే డిలీట్ చేసుకోవాలో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద రైట్ క్లిక్ కొట్టి క్లియర్ చేసేయండి. రెండు ఒకటేసారి డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి దీన్ని ఎలా డిలీట్ చేద్దామంటే సెలెక్ట్ చేసేసుకోండి ఏదైతే డిలీట్ చేయాలో. సెలెక్ట్ చేసిన తర్వాత మీ కీబోర్డ్ పైన బ్యాక్ స్పేస్ అన్న డిలీట్ అని ఉంటుందా, దాన్ని నొక్కేయండి. అది నొక్కినా డిలీట్ అయిపోతుంది. సో ఇలా మీరు ఏ మెథడ్ వాడైనా ఫుటేజ్ని డిలీట్ చేసుకోవచ్చు. కొంచెం జూమ్ ఇన్ చేసుకుందాం, క్లియర్గా అనిపిస్తుంది. ఈ ఫుటేజ్ కూడా మనకొద్దు, డిలీట్ చేసేద్దాము. డిలీట్ కీబోర్డ్ మీద నొక్కేసా. డిలీట్, ఇది కూడా వద్దు, డిలీట్. నేను మోస్ట్లీ కీబోర్డ్ మీదే డిలీట్ వాడతాను, మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి. డిలీట్, డిలీట్, ఈ టైటిల్ గార్డ్ ఉంచుదాం లాస్ట్కి, బాగుంటుంది. ఇది కూడా డిలీట్. సో ఇప్పుడు మనం అన్ని అన్వాంటెడ్ క్లిప్స్ని డిలీట్ చేసేసాము. జస్ట్ బాహుబలి క్లిప్స్ మాత్రమే ఉన్నాయి మొత్తం టైం లైన్లో. కానీ మధ్యలో బ్లాంక్ స్పేస్ ఉంది చూసారా, దాన్ని క్లియర్ చేసేద్దాము. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తానో. ఈ గ్యాప్ ఉందా, ఈ గ్యాప్ మధ్యలో క్లిక్ చేయండి, వైట్ కలర్ కనిపిస్తుంది. ఈ వైట్ కలర్ని రైట్ క్లిక్ కొట్టండి, రిపిల్ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. చూసారా, రిపిల్ డిలీట్ అనేది ఫుటేజ్ మధ్యలో గ్యాప్స్ ఉంటే దాన్ని డిలీట్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టి రిపిల్ డిలీట్ అయింది గ్యాప్ అంతా. సేమ్ సెలెక్ట్ రైట్ క్లిక్ రిపిల్ డిలీట్, సేమ్ సెలెక్ట్ రైట్ క్లిక్ రిపిల్ డిలీట్. ఇలా మీరు ఫుటేజ్ మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయడానికి రిపిల్ డిలీట్ని వాడతారు. రిపిల్ డిలీట్ కాకుండా మీరు ఆ ఫుటేజ్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక్కసారి క్లిక్ చేయండి, ఫుటేజ్ మీద డ్రాగ్ చేయండి, కనిపిస్తుందా? ఇప్పుడు వదిలేయండి, ఫిల్ అయిపోయింది. ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, ఇలా వస్తుంది, కనిపిస్తుంది మీకు అది ఫుల్ అని. ట్రయాంగులర్ షేప్ చిన్నగా కనిపిస్తుందా, అక్కడ డ్రాప్ చేసేయండి. సెలెక్ట్, క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్. సేమ్
చూసారుగా, ఈ సెలెక్ట్ రిపిల్ డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే సెలెక్ట్ చేసి ఇలా ఫుల్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ క్లిప్స్ని డిలీట్ చేసుకోవచ్చు, ఇంకా మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సెకండ్ క్లిప్ ఉందా, ఈ సెకండ్ క్లిప్ని ఫస్ట్ క్లిప్లా పెట్టుకోవాలని ఉందనుకోండి, ఇక్కడ ఇది ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ ఉందా, దాని షార్ట్ కట్ వచ్చేసి ఏ. ఇది నొక్కి ఇక్కడ వస్తే ఈ క్లిప్ మీద నొక్కితే ఈ క్లిప్కు ఉన్న రైట్ సైడ్ అన్ని క్లిప్స్ సెలెక్ట్ అయిపోతాయి. అన్నీ సెలెక్ట్ అయిపోయాక వి అని నొక్కండి, సెలెక్షన్ టూల్కి వస్తుంది. దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఈ కావాల్సిన క్లిక్ పక్కకు జరిపేయండి. జరిపేసి ఈ సెకండ్ క్లిప్ని ఫస్ట్ క్లిప్ కావాలి కాబట్టి ఫస్ట్ దిచ్చేయండి. మధ్యలో రిపిల్ డిలీట్ చేసుకోండి చెప్పినట్టు, లేకపోతే మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని, లేకపోతే ఈ టూల్ వాడి సెలెక్ట్ చేసుకొని వి చేసేసి మొత్తం ఇలా తెచ్చుకోండి. ఇలా మీరు తెచ్చుకోవడం వల్ల అప్పుడప్పుడు ఫుటేజ్ కట్ అయిపోతుంది ఇలా. అందుకే మ్యాక్సిమం ఏం ప్రిఫర్ చేస్తానంటే ఇలా రిపిల్ డిలీట్ చేసేసుకుంటే ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది, మీ ఫుటేజ్ పోదు. ఇప్పుడు మీరు ఈ ఫుటేజ్ ఏమైతే ఉందో అది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఈ వీడియోలో ఏమైతే చేసామో అదంతా ఇంప్లిమెంట్ చేయండి. క్లిప్స్ని కట్ చేయండి, అరేంజ్ చేయండి, మూవ్ చేయండి, మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోండి. మీరు సాఫ్ట్వేర్తో ఎంత టైం స్పెండ్ చేస్తే మీకే అంత హ్యాండ్స్ ఫ్రీ అవుతుంది. ఈ రోజుకి అంతే మామ, మీరు ఫుటేజ్ని డిలీట్, రీఅరేంజ్, మూవ్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో మనం ఆడియోని యాడ్ చేసి దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూసుకుందాము. సో యప్, అంటిల్ దెన్ సీ యా, బై.